తెలియజేసుకుంటూ ఇంత ఎండలో సైతం మీరందరూ ఉండి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు నేను హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఎండలు చూస్తుంటే ఎప్పుడూ లేని విధంగా ప్రతి సంవత్సరం ఎండలు విపరీతంగా పెరిగిపోవడం, అలాగే పొల్యూషన్ వాయు కాలుష్యం పెరిగిపోవడం, ఇవన్నిటికి కారణం మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి. పర్యావరణం కాపాడుకోబడితే అక్కడ ఇప్పుడు కొట్టేయడం, ఈ లేఅవుట్లు ఫార్మేషన్ చేయడం, అలాగే ఎక్కడికక్కడ అడవులు కొట్టేయడం ఇవన్నీ జరిగినందువల్ల ఈరోజు పర్యావరణం దెబ్బతినే పరిస్థితి. మళ్ళీ దాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అప్పుడు కూడా పచ్చదనం పరిశుభ్రత అని, మళ్ళీ ఇప్పుడు వన మహోత్సవం అని కార్యక్రమం పెట్టి పెద్ద ఎత్తున చెట్లు నాటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి మీరందరూ కూడా ఈ రోజుతోనే కాకుండా మళ్ళీ ఈ మొక్కలన్నీ పెంచి పెద్దవయ్యే వరకు, అలాగే ప్రతి ఇంట్లో కూడా మనం ఒక్కొక్క చెట్టు కనీసం నాటే విధంగా అందరూ ముందుకు వచ్చి ఈ పర్యావరణాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరూ ప్రతిన పూనాలని నేను ఈ వేదిక మీద నుండి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా పాలు పంచుకునే అవకాశం కల్పించినందుకు పెద్దలందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు.